అమ్మవారి దగ్గర ఒక కోరిక కోరుకున్నా. ఆ కోరిక నెరవేరిస్తే మెట్ల పూజ చేస్తా అని అనుకున్నా. సో, ఆ కోరిక నెరవేరింది. అందుకే ఇప్పుడైతే మెట్ల పూజ చేద్దామని బయలుదేరిపోయా. ఇది ఎక్కడో కాదు, మీ అందరికీ తెలుసు, కనకదుర్గమ్మ గుడి. సో, విజయవాడలో కనకదుర్గమ్మ గుడి దగ్గరికెళ్ళి మెట్ల పూజకి కావాల్సిన సామాన్లన్నీ తీసుకొని మొదటి మెట్టు మీద దీపం ముట్టిచ్చేసి, మొదటి మెట్టుకి పసుపు, కుంకుమ పెట్టేసి, కొబ్బరికాయ కొట్టేసి, అమ్మ అమ్మవారమ్మ అని చెప్పి, నాకు తీర్చావు కాబట్టి కోరిక, నేను ఏదైతే కోరిక కోరుకున్నానో మెట్ల పూజ చేస్తానని మాటిచ్చాను కాబట్టి అది చేయడానికి వచ్చేసాను అని చెప్పి అనుకున్నా. ఈవినింగ్ 4:30కి స్టార్ట్ చేస్తే అయిపోయేసరికి నైట్ 7 అయింది. నాకైతే చాలా రిలాక్స్డ్గా, చాలా పీస్ఫుల్గా అనిపించింది నా మెట్ల పూజ కంప్లీట్ చేసేసిన తర్వాత. మెట్ల పూజ అయిపోయిన తర్వాత అలా దేవుడి దర్శనానికి కూడా వెళ్ళిపోయాను. సో, దేవుడి దర్శనం చేసేసుకొని ఆ అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకొని హ్యాపీగా, పీస్ఫుల్గా మైండ్తో అయితే ఇంటికి రిటర్న్ అయిపోయాను. మీలో ఎంతమంది విజయవాడ విజిట్